రవితేజ హీరోగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్యాడ్బరీ యాడ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. మిరపకాయ తర్వాత రవితేజ హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మిస్టర్ బచ్చన్పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది మిస్టర్ బచ్చన్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ భాగ్యశ్రీపై చిత్రీకరించిన సితార్ సాంగ్ లిరికల్ వీడియోను ప్రచారంలో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో రవితేజ భాగ్యశ్రీ అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. ముఖ్యంగా భాగ్యశ్రీ అందానికి ఫిదా అవుతున్నారు కుర్రాళ్ళు. అమ్మడి అందం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్ బాగుందంటూ నెట్టింట పెట్టిన పోస్టులపై శంకర్ రియాక్ట్ అయ్యి వారికి థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే మరోవైపు రవితేజ భాగ్యశ్రీల మధ్య ఏజ్ గ్యాప్ను హైలైట్ చేస్తూ ఫిల్మ్ మేకర్స్ హీరోయిన్ల ఎక్స్పోజింగ్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఈ పాటలో ఆమె ఫేస్ను చూపించే ప్రయత్నం చేయలేదని ఒకరు కామెంట్ చేశారు. దానిపై హరీష్ శంకర్ స్పందించారు. మీరు కనిపెట్టిన దానికి కంగ్రాట్స్. మీరు నోబెల్ ప్రైజ్కు అప్లై చేస్తే బాగుంటుంది. ఇలానే మీ పని కొనసాగించండి. మేము స్వాగతిస్తామని వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా మరికొంతమంది ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంత వయసులో రవితేజకు రొమాన్స్ అవసరమా అని విమర్శలతో అటాక్ చేస్తున్నారు. పాకెట్ సాంగ్ అని కొందరు అంటే మరికొందరు బ్యాక్ పాకెట్ సాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ కాదు కామతేజ అంటూ తీవ్ర స్థాయిలో హీరోని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విమర్శలు పక్కన పెడితే మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ పాట యూట్యూబ్లో మంచి వ్యూస్ సొంతం చేసుకుంది.